హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి. మనకి ఫ్లిప్కార్ట్లో అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. వెంటనే జాయిన్ అవ్వాలని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్ అయితే తెలియజేయడం జరిగింది. పరీక్ష లేదు అండ్ డైరెక్ట్ సెలెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ట్రైనింగ్లో మనకి 40,000 జీతం అయితే ఇస్తారని చెప్పేసి క్లియర్గా అయితే తెలియజేయడం జరిగింది. దీనికైతే మనకి నో ఫీజ్ అండి అండ్ నో ఎక్స్పీరియన్స్ అండ్ నో ఎగ్జామ్ కూడా అయితే అని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరింత లేటెస్ట్ అప్డేట్ రూపంలో నా వీడియోస్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మీరు చూసిన ప్రతి ఒక్కరు నా వీడియోకి అయితే లైక్ అయితే చేసాను ఫ్రెండ్స్. దీన్ని నేను రిక్వెస్ట్గా అయితే మీకు అందరికీ చెప్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే వేసి నాకు సపోర్ట్ అయితే చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తెలియజేయండి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూసేయండి. మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్లిప్కార్ట్లో వెంటనే జాయిన్ అవ్వాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీంట్లో అయితే లేటెస్ట్ ఫ్లిప్కార్ట్ రికమెండ్ 2024 అని చెప్పేసి లేటెస్ట్ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. హలో ఫ్రెండ్స్, మీకు ప్రముఖ కంపెనీలు అయితే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో మనకి ఫ్లిప్కార్ట్ రికమెండ్ నుంచి అయితే జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. కంపెనీలు అయితే ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. విభాగంలో ఉద్యోగాలకు భర్తీ అయితే చేస్తున్నారు. ఈ జాబ్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అని అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళైతే డిగ్రీ అండ్ బీటెక్ పూర్తి చేసి అయితే ఉండాలి. ఎలాంటి అనుభవం అయితే అవసరం లేదు. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడకుండా అయితే అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. ఇందులో అయితే మనకి సెలెక్ట్ అవ్వడానికి అయితే ముందుగా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్లో కూడా అయితే మనకి 50,000 వరకు అయితే జీతం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 40 నుంచి 50,000 వరకు అయితే జీతం అయితే ఇస్తారు. వారికి అయితే కంపెనీ వారు కూడా అయితే ఫ్రీగా ల్యాప్టాప్ అయితే ఇస్తుందని చెప్పేసి మనకి ఈ జాబ్ సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను తెలియజేస్తాను. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. చూసుకుంటే మనకి కంపెనీ పేరు వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండి. ఇందులో అయితే మనకి జాబ్ రోల్స్ వచ్చేసి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అంటే దానికి సంబంధించి అంటే ఇప్పుడు మనకి కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే దాంట్లో అయితే దానికి ఎంత ఆఫర్ పడితే బాగుంటుందని చెప్పేసి దానికి సంబంధించి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో అయితే విద్య అయితే చూసుకుంటే డిగ్రీ అండ్ బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే అనుభవం అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. జీతం అయితే చూసుకుంటే 50,000 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు అండి. బెంగళూరులో జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అయితే బెంగళూరు వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. బెంగళూరు లొకేషన్లో అయితే 50,000 శాలరీ అయితే బెంగళూరు అయితే వెళ్తే మనం జాబ్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే విడుదల చేశారండి. ప్రముఖ సంస్థలు ఫ్లిప్కార్ట్ అంటే అందరూ తెలుసు, అందరూ యూజ్ చేస్తారు. దీంట్లో అయితే మనకి డ్రెస్సెస్ అంటే ఫుల్ షాపింగ్ సంబంధించింది అయితే సంబంధించిన ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో అయితే మనకి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అనేది మెయిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వస్తువు వచ్చిందంటే దానికి ఎంత రేటు ఇవ్వాలని చెప్పేసి ముందు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అయితే నిర్ణయిస్తాడండి. ఓకేనండి, ఈ విద్యార్థి తీసుకొచ్చి ఇక్కడ మనం బీటెక్లో ఏ గ్రూప్ అయినా పర్లేదు, డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్లేదు, పూర్తి చేసిన వాళ్ళు ఎవరినైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని మనకి 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ అయితే లిమిట్ అయితే ఇవ్వలేదు మనకి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ ₹1 కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదని చెప్పేసి మనకి జాబ్కి సంబంధించి ₹1 కూడా ఎవరు కట్టవలసిన అవసరం లేదని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ జీతంలో జాబ్లో చేరగానే స్టార్టింగ్ 50,000 శాలరీ అంటే ఫుల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే మీరు జాబ్లో జాయినింగ్ అవ్వాలంటే కనుక మినిమం మీరు స్కిల్స్ అనేది ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్ అయితే నేర్చుకొని అయితే ఉంటే కనుక ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఎంపిక విధానం చూసుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. అదే చెప్తున్నాను కదా, నేను స్కిల్స్ అయితే ఉంటే కనుక మీ దగ్గర ఇంటర్వ్యూ ద్వారాగానే మీరు జాబ్లో అయితే జాయినింగ్ అయిపోవచ్చు. మీకైతే ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. క్లియర్గా తెలియడం ఏంటంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వరకు అయితే బెంగళూరులో లొకేషన్ పోస్టింగ్ ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూ ఎలాగైనా ఉండొచ్చు మీకు. ఇంటర్వ్యూ అయితే వాడైతే మెయిల్ ద్వారా అయితే మీకు చేస్తాడు. ఇంటర్వ్యూ లొకేషన్ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న మీ లొకేషన్ బట్టి ఇంటర్వ్యూ లొకేషన్ అయితే వాడు సెలెక్ట్ చేస్తే మీకు చెప్పడం అయితే జరిగింది. జాబ్కి అప్లై చేసుకున్న వాళ్ళకి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వాడు ఇవ్వలేదంటే ఇక్కడ చూసుకొని మనకి ట్రైనింగ్ అయితే మనకి సెలెక్ట్ అయిన వారికి అయితే మొదటి 2 నెలలు అయితే ట్రైనింగ్ అయితే ఇచ్చైతే మీకు 50,000 జీతం ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అప్లై మనం చూసుకోండి. ఆన్లైన్లో కేవలం కంపెనీ వెబ్సైట్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందండి. ఓకే, అప్లై చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి అయితే ఖచ్చితంగా అయితే జాబ్ ఇస్తారు. ఇక్కడ చూసుకొని నేను అప్లై లింక్ అయితే క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఇంకోండి ఇక్కడ అబౌట్ ఫ్లిప్కార్ట్ ఉంది కదండి. దీంట్లో అయితే ఇక్కడ ఓపెన్ పొజిషన్స్ దీంట్లో అయితే లొకేషన్ బెంగళూరు కర్ణాటక అండ్ స్కిల్స్ ఇక్కడ ఇచ్చి చూడండి. సేల్స్ సపోర్టు
హాలిడే ప్యాకేజెస్, అవుట్ స్టాండ్ టూర్స్ అండ్ ప్యాకేజెస్, ట్రావెల్ బుకింగ్ అటువంటివి ఉంటుందండి. వే వర్క్ విత్ అని చెప్పడం జరిగిందండి. బీయింగ్ ఎవర్ సెల్ఫ్ అని కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అప్లై లింక్ అని ఉంటుంది. ఈ అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ తీసుకుపోతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ యొక్క రిజ్యూమ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. యాజ్ పర్ గవర్నమెంట్ ఐడి మీ ఆధార్ కార్డ్ ఐడిలో ఎలా ఉంటుందో అలాగే మీరు నేమ్ అండ్ డీటెయిల్స్ అయితే అప్లై చేసి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబరు అండ్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇక్కడ మేల్ అయితే జనరల్ మేల్ కానీ, మేల్ ఏంటంటే జనరల్ కానీ, ఫీమేల్ కానీ ఎవరైనా ఉంటే మీరు పెట్టేసుకోండి. కరెంట్ లొకేషన్, మీ లొకేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ అండి హ్యావ్ యువర్ బీన్ ఎంప్లాయిడ్ అంటే ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ ఇచ్చండి. ఇక్కడ మీకు సెలెక్ట్ ఇక్కడ చూసుకోండి, ఎస్ ఆర్ నో. సెలెక్ట్ అయితే ఎస్. క్వాలిఫికేషన్ ఏంటి, కాలేజ్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, కరెంట్ అండ్ మీ ఇండస్ట్రీ, కంపెనీ నేమ్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఇవన్నీ పెట్టేసేయండి. ఇక్కడ లాస్ట్ ఇక్కడ అగ్రీ బటన్ కూడా వేసి ఇక్కడ సబ్మిట్ కూడా ఐఎమ్ రోబోట్ అని. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే జెన్యున్గా తెలియజేస్తాను. మీరైతే నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి.